మరోసారి హైదరాబాద్ను ముంచెత్తింది భారీ వర్షం. గంట నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. ఉరుములతో కూడిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పిడుగులు పడతాయోనని భయపడుతున్నారు. మరోవైపు వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాన్ని ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పీవీ ఎక్స్ప్రెస్ వే, శ్రీనగర్ కాలనీ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కేవలం గంటలోనే రోడ్లన్నీ నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి ముఖ్యంగా ఆఫీసుల నుండి తిరిగి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ఇక 2 వీలర్స్ వాహనదారులు అయితే మరింత ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. నీరు చేరడంతో ఇంట్లోండి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో ఇలా పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు మనం చూడొచ్చు, ఒక పెద్ద చెరువులా తయారైపోయింది ఇక్కడ ఎర్రమంజిల్ సర్కిల్. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ మియాపూరు, అదేవిధంగా ఇటు సైడ్ చూసుకుంటే చార్మినార్ సైడ్ వెళ్ళే రహదారి మొత్తం కూడా ఈ సర్కిల్ ఒక్కసారిగా కేవలం అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి ఈ సర్కిల్ మొత్తం ఒక పెద్ద నదిలా చెరువులా మారిపోయిన సిచ్యువేషన్ ఉంది. నిన్న చూసుకుంటే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు చూసుకుంటే దాదాపు 5-6 సెంటీమీటర్లని ఒక అంచనా ఉంది. అయితే చిన్నపాటి వర్షానికే మొత్తం కూడా జామ్ అవుతున్న సిచ్యువేషన్. ఎలా అనిపిస్తుంది బాబు? ప్రతిసారి ఇదే సిచ్యువేషనేనా? ప్రతిసారి ఇదే అండి. ఎప్పుడు వచ్చినా వాన పడితే ఇక్కడంతా అయిపోతూ ఉంటుంది. ఇంకా బైక్ కూడా వెళ్దు మధ్యలో అయిపోతే తోసుకుని రావాల్సిందే. ఎవరు హెల్ప్ చేయడం కూడా ఎవరు రారు. ఇంకా మనం తోసుకుని రావడమే బండి. ఇంకా ఎప్పుడు వచ్చినా అంతే. ఇందాక కూడా కార్ అయిపోతే మేమే తోసుకుంటా మేము హెల్ప్ చేసాం. ఎవరు రావడం హెల్ప్ చేయడం కూడా అక్కడ అంతమంది ఉన్నారు, ఎవరు రావడం కూడా రా. ఇంకా మేము వెళ్ళి హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకా థ్యాంక్స్ అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ అన్ని కార్లు ఆగిపోయాయి కదా, ఆ కార్లు కూడా వెనక ఒక 100-200 కార్స్ ఉంటాయి. కానీ ఇది పోతే మళ్ళీ ఇక్కడ ఆగిపోతే మళ్ళీ ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోద్ది అని చెప్పి ఇంకా వాళ్ళు ఇంకా అక్కడే ఆగిపోయారు. ఇంకా కొంచెం అదే క్లియర్ అయిపోతామని క్లియర్ అయినాక. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు జీవీకే షాపింగ్ మాల్ దగ్గర నుంచి పైన అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చే మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి. మొత్తం ఈ సర్కిల్లో వాటర్ మొత్తం స్టాగ్నేట్ కావడంతో ప్రతిసారి కూడా ఇదే సమస్య రిపీట్ అవుతుంది. కిలోమీటర్ల కొద్దీ ఇక్కడ నుండి చూసుకుంటే జీవీకి నుంచి ఎర్రమంజిలో వచ్చే సర్కిల్లో కిలోమీటర్ల కొద్దీ వరద నీరు మొత్తం కూడా స్తంభించిపోయింది. మరోవైపు ఇక్కడ పంజాగుట్టకు వెళ్ళే మార్గంలో కూడా దాదాపు 1.5 మీటర్ వరకు జామ్ అయింది. ఇదే పరిస్థితి మొత్తం కూడా ఈ సర్కిల్ నుంచి దాదాపు ఎటు చూసుకున్నా కానీ ఒక కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు మొత్తం కూడా వాటర్ స్టాగ్నేట్ అయిన సిచ్యువేషన్ ఉంది. దీంతో ఇదొకటే కాకుండా హైదరాబాద్ మహానగరంలో దాదాపు 141 ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ప్రాంతాల్లో డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ బృందాలు రంగంలో దిగాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ 6 జోన్లకు సంబంధించిన కమిషనర్లకు అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ నుండి మొత్తం కూడా వాకప్ చేస్తూ వాటర్ స్టాగ్నేట్ పాయింట్లలో మొత్తం వరద నీరును క్లియరెన్స్ చేసే పనిలో డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది ఉంది. మరోవైపు ప్రతిసారి కూడా ఇదే సమస్య తలెత్తుతుంది. వాటర్ స్టాగ్నేట్తో ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి వస్తుంది ఒక మోస్తారు వర్షానికి. కెమెరా పర్సన్ కృష్ణతో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.